వెల్కమ్ టు ఐటీఎం. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం నేను మైలవరం నియోజకవర్గంలో ఉన్నాను. మైలవరంలో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీటు కేటాయించారు. నాతో పాటు తిరుపతి యాదవ్ ఉన్నారు. మొత్తమే కూడాను మైలవరం నియోజకవర్గంలో బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడాను వైసీపీ పక్షాన్ని ఉన్నారంటాకి ఇది ఒక నిదర్శనం చెప్పచ్చు. నిన్న కూడాను మన ఇంటర్వ్యూలో తిరువులో చేయడం జరిగింది. ఆ సందర్భంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి వారు కూడా ఒకటే అన్నారు, సామాన్య మానవులు కూడా గుర్తించి రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్న ఏదైతే జగన్ గారి విజన్ ఉందో దానికి ప్రతి ఒక్కరు కూడాను వాట్సాప్ అంటున్నారు. ప్రస్తుతం మనతో జెడ్పీటీసీగా పనిచేస్తున్న ఇప్పుడు అన్న మొత్తం మీద కూడా కంగ్రాట్స్. మీకు ఒక మంచి అవకాశాన్ని గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చారు. అంటే ఇది ఎలా చూడవచ్చు? అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆయన ఒకటౌటిన మిమ్మల్ని తీసుకెళ్తాం, జోగి రమేష్ గారు, నాని గారు వీళ్ళందరి సమక్షంలో మీ పేరు ప్రకటించడం అసలు ఎప్పుడైనా ఊహించారా? అట్లా ఊహించలే. నేనే స్టన్ అయిపోయా సీఎం గారిని. అట్లా అందరికి ఒకసారి కలుద్దాం అనుకున్నాం. ఆ ఛాన్స్ ఒకసారి వెళ్ళాము, ఫోటోలు దిగితే చాలా అదే అనుకున్నా. అదే డైరెక్ట్గా ఒకేసారి ఆయన ఇంకా నన్ను ఏం అడగల, నవ్వే వేసాడు అంతే. జాగ్రత్త చేయన్నాను, అంతే జాగ్రత్త చేసుకోమ్మా, గవర్నమెంట్ సార్ జాగ్రత్త చేసుకో, జాగ్రత్త పని చేసుకో అన్నాడు. సార్ చెప్పండి, అసలు జగన్ గారు ఓటు ఎందుకు వేయాలి? ఇప్పుడు అందరూ అడిగే మాట టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళందరూ అనేది, వాళ్ళందరూ అడిగేదానికి అసలు వాళ్ళకే అర్థం లేదు. అదే జగన్ గారు అంటున్నారు ఓటు ఎందుకు వేయాలంటే పేదవాళ్ళకి అన్నీ ఇస్తున్నారు కాబట్టి ఓటు వేయకూడదు. అదే డబ్బు ఉన్న వాళ్ళకి ₹1 కోటి ₹1 కోటి ఇస్తే ఓటు వేయచ్చు. అలా కాదు, పేదవాళ్ళకి ఇంకా చూస్తున్నాడు, అంతా పేదవాళ్ళకి ఇస్తున్నాడు, మా ఇంకేం లేదు అనేది కొంచెం ధనిక వర్గాలందరూ కూడా కోపంగా ఉన్నారు. అదే సరే చెప్పండి, ఎలా ఉంది మైలవరంలో మీకు సీట్ ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగుందండి. నేను ఫస్ట్ ఒక 2 రోజులు భయపడ్డా వాస్తవంగా. అంటే ఇది ఒక ఫస్ట్ నుంచి కూడా ధనిక వర్గాలు వెళ్తున్న కాన్స్టిట్యున్సీ, అందులో రాష్ట్రంలో ఇది పెద్దది కాన్స్టిట్యున్సీ, 3వది ఇది నియోజకవర్గాల్లో కూడా. ఓటర్ పాపులేషన్ 2,90,000. అప్పుడు కూడా పోయినసారి ఎలక్షన్ రాత్రి 8-9 జరుగుతూనే ఉంటుంది. అవును, అదే అంత ఇది ఎట్లాగా అనుకున్నా నేను. కానీ జనాల్లోకి వెళ్ళాక అవన్నీ కూడా మర్చిపోయా. స్పీడ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పనాది అనేది మా అందరికి కూడా వేసాడు, ఎక్కడికి వెళ్ళైనా సరే. ఎందుకంటే ఒక బీసీ ఆయన నాకు అతి సామాన్యండి. మళ్ళీ బీసీలో కూడా నేను కోటేశ్వరుని కూడా కాదు, బీసీల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మా సామాజిక వర్గంలో కూడా కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే రకం సామాజిక వర్గంలో కూడా కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక సామాన్యుడికి నాకు, ఎందుకంటే పార్టీ పెట్టిన కానీ కష్టపడుతూ వచ్చాం. తర్వాత ఇక్కడ మన కష్టం చూసిన నాకు జెడ్పీటీసీ కూడా ఇచ్చారు. ఆ పదవి ఇచ్చినప్పుడు ఈ మండలంలో నేను ఇంటింటికి ఆరోగ్యం కూడా వెళ్ళి ఓటు అడిగితే నాకు 16,000 ఓట్లు మెజార్టీ ఇచ్చింది ఈ మండలం. మైలవరం అంటే ఎన్ని వేలు వచ్చినాయండి? సుమారు 38,000 16,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంటే వన్ సైడ్. ఇంకా ఆ తర్వాత కూడా మనం పార్టీ సేవలోనే ఉన్నాం, కానీ ఇంకా ఏదో రకంగా ఎక్కడ కొనలేము. ఇవన్నీ మరి సీఎం గారికి ఎలా వెళ్ళిందో నాకే తెలియదు, కానీ రిపోర్టు వెంబటనే ఎట్లా అంటే మేము ఇక్కడే కూర్చుంటూ ఉంటాం. అది వరకు కూడా ఇక్కడ ఆఫీస్ అంటే ఇప్పుడు వేరే ఆఫీస్ తీసుకున్నాం, ఇక్కడే కూర్చుంటూ ఉంటాం. ఇట్లా ఫోన్ చేస్తే అయిపోయాక కూడా కొంచెం మిమ్మల్ని రామంటున్నారండి బయోడేటా తీసుకొని. అంటే నాకేం బయోడేటా ఉండమ్మా, నేను ఎందుకు దేనికమ్మా అంటే కాదండి అంటే సార్ రామంటున్నారు, ఒకసారి ఆఫీస్కి రమ్మంటున్నారు. అంటే సీఎం మోహన్లా అయిపోయాక ఆఫీస్కి ఒకసారి తాడేపల్లి మన కూర్చునిపల్లి రోడ్లో ఉంది కదా, అక్కడ అంటే సరేలే వస్తానమ్మా అంటే నా దగ్గర అయితే ఏం బయోడేటా లేదంటే మీరు గెలిచారు కదండి ఆ సర్టిఫికేట్ ఇచ్చారా అన్నారా? ఇచ్చారమ్మా. సరే అలా జిరాక్స్ ఒకటి తీసుకోండి. సరేనండి, అసలు జిరాక్స్ కూడా తీసుకోవాలి, దాల్సిన అవసరం మనకి. అందువల్ల సరేనని వెళ్ళాం. ఇప్పుడు మా ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ గారు నేను ఇద్దరం వెళ్ళాం. మా ఇంకో ఫ్రెండ్ది కారు ఉంటే సరే మా అన్నీ చిన్న చిన్నవి వాళ్ళు అర్జెంట్కి రండి అంటే సరే మా ఫ్రెండ్ కారు వేసుకొని వెళ్ళాం. అది రమేష్ గారు ఫోన్ చేశారండి అప్పుడు? రమేష్ గారు మేము విజయవాడ దగ్గరికి వెళ్ళాక మీరు ఎక్కడ ఉన్నారు అన్నారు.
ఎక్కడ ఉన్నారంటే విజయవాడ వస్తామని అట్లా చెప్పారంటే సార్ విజయవాడ మీరు గెస్ట్ హౌస్కి వచ్చేయండి, గెస్ట్ హౌస్కి వచ్చేసేయండి, అక్కడ గాడులే అన్నారు. ఇంకా అక్కడ నుంచి గెస్ట్ హౌస్ నుంచి డైరెక్ట్గా సీఎంఓకి వెళ్ళిపోయాను. సార్ ఎలా ఉంది అంటే ఫ్యామిలీలో మీ మిస్సెస్ అవ్వచ్చు, అమ్మ నాన్న కావచ్చు, అత్తమ్మ అవ్వచ్చు, కొద్దిగా ఎమోషనల్ అయ్యారా జగన్ గారి నిర్ణయంతో ఏమన్నా? బాగా. ఎందుకంటే ఎప్పుడు అంటే మనం సీఎం దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగితే నాకు చాలా ఆనందం. అవును, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగటం అంటే అట్లాంటిది మనకి ఎమ్మెల్యే టికెట్ అనే అది చూసి అసలు చాలా టీవీలో చూసిన కాడి నుంచి నాకు నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ. ఎందుకని మీకు చాలా మంది ఫోన్ చేశాను, తిరుపతిలో వాళ్ళు మా మనిషి అన్నట్టు అలా ఎందుకని హోల్డ్ చేసుకున్నారు? ఎప్పుడు జనాల మధ్యలో ఉంటారంట మీరు. అవును, పల్సర్ బైక్ ఏదో ఉంటుందంట, అది వేసుకుని తిరుగుతూ ఉంటారంట. అంతే అంతేనా? ఇంకా 24 hours 24 గంటలు ఎవరు ఫోన్ చేసినా వెళ్తా, అందుబాటులో ఉంటా. మీరే మాట్లాడతారు? నేనే మాట్లాడతా. చేయగలంది అయితే అది అయ్యిద్దంటే చేస్తా. ఎక్కడికి మళ్ళీ ఏదో తప్పుడు రకంగా ఏదో రకంగా ఎవరన్నా చెప్పినా కానీ అబ్బాయి చేయనని చెప్పేస్తాను ముంగలే. నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేస్తాను. నాకు అందుకని ఈ రోజున వైసీపీ అసలు ఏంటండి ఎలా వచ్చారు పార్టీలో మీరు? అంటే ఫస్ట్ నుంచి మాది కాంగ్రెస్ కుటుంబమే. ఓకే. మా నాన్నగారు నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను. నాకు ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఒక అతను ఫైర్ కానిస్టేబుల్, రెండో అతనేమో ఎంఎస్ చేసి రాజశేఖర రెడ్డి గారు అప్పుడే చదువుకున్నారు వాళ్ళు కేజ్రీవాల్. అమెరికా వెళ్ళేది. అదే అతను చిన్న అతను. అంటే మీరు ఫుల్ టైం ఇంకా ప్రజలు వదిలేశారు? అంటే ఒక చిన్న 10-9 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఖాళీగా ఇంకా తక్కువ టాటర్ ఒకటి ఉంది, ఆ పొలాలు చూసుకుంటా. సార్ చెప్పండి, మొత్తమే కూడాను మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు పక్కకి వెళ్ళిన తర్వాత ఆయన మీద అసంతృప్తి అవ్వచ్చు, ఆయన అంటి పెట్టుకున్న అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా కొద్దో గొప్ప నెగిటివ్ అనేది ఉంటుంది. కానీ మీ విషయంలో ఎందుకని లేదు అది? అంటే మేమేమో ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు, ఆయన ఇబ్బంది పెట్టింది లేదు, లేకపోతే ఆయన బాగా గౌరవించాం. మొన్నటి వరకు కూడా ఎవరన్నా టీడీపీలో వెళ్తే వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, నువ్వు కృష్ణ లేదు మా క్యాండిడేట్ కృష్ణప్రసాద్ గారే, అంతే మాకు ఆయన పోటీ, మీ పక్క ఎవరు వచ్చినా ఎదుర్కొన్నా మేము సిద్ధమే అంటే జరిగేది డిబేట్ అది చెప్తాం వచ్చేవాళ్ళం. కానీ సడన్గా వచ్చేప్పటికి మేము అందరం స్టన్ అయిపోయాం. అదే అంటే ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, ఎలా కలుస్తున్నారు, నియోజకవర్గంలో ఏ విధంగా వెళ్తున్నారు? ఇప్పుడు అయితే నేను మొత్తం కాన్స్టెన్సీ ఇది మొత్తం తిరగటం, ఇంకా జీకొండూరు మండలం కొన్ని గ్రామాలు ఆగినాయి, ఈరోజు వెళ్తున్నాను. అది ఇంకా ఇది అయిపోయినప్పటినే ఆత్మీయ అంటే మనలవిడిగా పెడుతున్నాను, మనలవిడిగా కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటున్నాను. ఈ కార్యకర్తల మీటింగ్ అయిపోగానే రేపు వచ్చేవారు నెక్స్ట్ వారం నుంచి రెడ్డిగూడ మండలం నుంచి డోర్ టు డోర్ తిరుగుతారు. అంటే మైలవరంలో వైసీపీ వల్ల ఎంత లబ్ధి చేకూరిందండి ఆర్థికంగా ప్రజలకు? సుమారు మా మండలానికి 100 కోట్లు 200 కోట్లు అలాగా అలా వచ్చేసి రకరకాలుగా వచ్చింది, చాలా రకాలుగా. అందులో పెద్ద నియోజకవర్గం కదా, బాగా వచ్చినాయి ప్రజలకు నేరుగా. మామూలుగా మొన్న ఆసరా చూస్తేనే 24 కోట్లు వచ్చినాయి. ఇది ఒక చిన్న మండలంలో. అవును, 4 విడతలు. అవును, అసలు నేనే ఆశ్చర్యపోయా ఏంటి ఎలా ఉందండి ఆసరాలు? అసలు అందరూ ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ చేస్తున్నారు. మీరంటే జగన్ గారే ఇంకా అసలు ఒప్పుకోవట్లే వాళ్ళు. జీకొండూరులో కూడా అదే పరిస్థితి వస్తే నేనే కొంచెం కొద్దిగా బిడియం భయంగా అంటే అదంతా జగన్ గారి ఫేవరే కదండి? వాస్తవం. అదే పార్టీ అండి, జగన్ గారు ఆదేశం పార్టీ. ఎందుకంటే వాళ్ళ అన్ని రకాలు అందరూ చెప్తూ ఉంటారు, టీడీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు, జనసేన వాళ్ళు చెప్తూ ఉంటారు, లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ నిర్వాహకంగా ఎవరు కూడా అంత ధైర్యం తీసుకుని నిర్ణయం అసలు మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయనకి తీసుకోలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే పేమెంట్, ఎస్సీ ఎస్టీ అంటే మీ విషయంలో నా విషయంలో కాదు, ఇంకా ఎదురైతే నా హస్బెండ్ చాలా మందికి ఇచ్చాడు. అవునండి, అవును. ఈ 68లో అలాంటి వాళ్ళు ఉన్నారు. అవును, నా హస్బెండ్ చాలా మంది ఉన్నారు.
అది ఒకటి నాకున్న ప్రశ్నలు ఏంటంటే, ఇంకా నా అదృష్టం ఏంటంటే నేను ఈ నియోజకవర్గంలో పడుతూ ఈ గ్రామంలో పడుతాం. అది ప్లస్ లోకల్ అది ఇక్కడికి ఏంటంటే వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఒక అరవై నేను చిన్నపిల్లప్పుడు చలమల వెంకటరావు గారు ఉండేవాడు. అవును, ఎమ్మెల్యేగా. ఆయన తర్వాత మళ్ళీ మా కాన్స్టిట్యున్సీ లోకల్గా ఎవరు రాలా, అంతా బయట నుంచి. మీరు ఇప్పుడు జగన్ గారు ఎవరెవరు బ్లెస్సింగ్ తీసుకున్నారు? అందరూ తీసుకుని పెద్దవాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళారు. సొంత దగ్గరికి వెళ్ళదు. యోగి గారు అయితే పర్సనల్ సొంత. అవును, అదే అదే అంటే ఎక్కువగా ఉన్న ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. అంటే మీరు భయపడ్డారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అమ్మో నన్ను చూసారా, కానీ ప్రజలు బాగా మిమ్మల్ని ఆదరిస్తున్నట్టు. అంటే ఈయన మామూలు తిరుపతిరావు మనోడు అని ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా క్యాండిడేట్ కూడా డిసైడ్ అవ్వాలి టీడీపీ. మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. అసలు ఇంకా గెలుపు అనేది ఆ రోజు సీఎం గారు చెప్పినప్పుడే డిసైడ్. ఓకే ఓకే. అది నేను ఫస్ట్ వచ్చి ఏంటో అనుకున్నా, కానీ తర్వాత జనాల్లోకి వెళ్ళాక టీడీపీ కూడా నా పార్టీలో కాదు, టీడీపీ కూడా తమ్ముడు ఈ ఒకసారి నీకు వేస్తామమ్మా అంతే, గ్రేట్ కదా అది. అది దానికి సపోర్ట్ ఏంటంటే నాకు కేసీఆర్ అని గెలుపుదా ఎంపీ. అంటే ఆయనకున్న స్వభావం ఏంటంటే ముఖ్యసూటిగా మాట్లాడతాం ఏదైనా, అది కొంచెం ఎంతో కొంత ఆయనకి ఓట్ బ్యాంక్ ఉంది. అంటే కమ్మ సమాజం వరకు ఆనవాయితీ ఉంటుందిగా. కమ్మ సమాజం కాకుండా బీసీ ఎస్సీల్లో కూడా టీడీపీ ఉన్న కాలంలో ఆయనకు బాగా నాన్నగారికి. ఓకే ఓకే. ఎందుకంటే టాటా పక్షాన్ని పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఉపయోగపడ్డాడు. 5,000 నుంచి 30,000 నుంచి 40,000 నుంచి ఈ కాన్సెన్స్ ఆపరేషన్లో చిన్న చిన్న ఇవన్నీ ఆపరేషన్ మహిళలు ప్రాజెక్టు తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే ఏం లేవు అప్పుడు, అంత ఆరోగ్యశ్రీలో అంత సపోర్ట్ లేదు. అప్పుడు ఈయన సొంతంగా టాటా ట్రక్స్ పెట్టి చాలా మందికి ఉపయోగపడింది. అది పెడతాం వల్ల మొన్న 6 కాన్స్టిట్యున్సీలు ఆడిపోయినా కానీ ఆయన అయితే ఆడిపోలే. గుర్తింపు ఆయనకి. మా బంధుమిత్రుల్లో కూడా ఏం ప్రభావం అంటే మేము ఒకటి వేస్తాం అన్నారు. నేను పోయిన వేస్తున్నాను, నేనే తిట్టేవాడిని. ఏంటంటే చేసిన పనికి కింద కాదు ఎంతో కొంత 25,000 30,000 ఉపయోగపడ్డారు. ఆరోగ్యం అంటే మా విషయం కాదు కదా. అంటే సరే రికా బాబు వద్దురా నాయన అని చెప్తా ఉంటే తిడతా ఉండేవాడిని. నాన్నగారు కూడా బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. అదే ఉంటాడు, ఇబ్బంది ఏదన్నా క్లియర్గా ఉంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్, మనసులో ఒక రకంగా పెట్టుకుని ఇంకో రకంగా మొహమాటలు చెప్పేస్తాడు. మొహమాటలు లేకుండా అది కోపం ఉన్నాయి, లేకపోతే నువ్వు ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, సంతోషం ఉన్నాయి చెప్పేస్తాడు. దాంట్లో చెప్పండి, సీఎం గారికి కానీ సీఎం గారికి కుటుంబ సభ్యులు అంటే వైసీపీ పార్టీ క్యాడర్కి మీరేం చెప్పదలుచుకున్నారు? సీఎం గారికి అయితే ఎంత చెప్పినా తక్కువే. నేను తీర్చలేదు అది. అంటే పార్టీ శ్రేణులకి మనకి ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్పాలనుకుంటారు? పార్టీ శ్రేణులకి అయితే నేను ఒకటే చెప్తున్నా, ఎప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ వైఎస్పీ జెండా పట్టుకున్న కాడి నుంచి కూడా అంటే ఒక కొద్దిగా నాకు టచ్ తక్కువ ఉన్నది గొల్లపూడి మండలం తప్ప 4 మండలాలు ఫుల్ టచ్. అవును. ఇంకా వాళ్ళలో నేను ఎలా నడుచుకుంటానో ఏం చేస్తాను అనేది అంతా తెలుసు. నేను ఆ రోజుకి చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, నేను ఎప్పుడు నా నడక కానీ నా కోరుతున్నా కానీ మా పార్టీ క్యాండిడేట్ అంతే. పార్టీ చూద్దాం. కాబట్టి జగన్ గారు ఏ సిద్ధాంతం మీద నన్ను పంపించారో ఆ సిద్ధాంతం నిలబెట్టడానికి నేను నిరంతరం కష్టపడతా, ఆ పేరు అనేది నిలబెట్టుకుంటా. జగన్ గారితో ఏ చిన్న మాట కూడా రాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ కంగ్రాట్స్. మొత్తమే కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు ఎంత గొప్పగా ఉంటే కూడాను తిరుపతిరావు చూస్తే అర్థమవుతుంది. సపరేట్గా ఈ క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేక గన్మ్యాన్ కూడా ఇచ్చారు. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంట్లో పిల్లలు ఏమన్నారు అది చెప్పండి. డాడీ నీ గన్మ్యాన్ నువ్వు ఎక్కడికి అట్లీస్ట్ వెళ్ళిపోతా ఉంటావు నీకెందు గన్మ్యాన్? నేను వాళ్ళకి చెప్తా ఉంటా, నాకు అవసరం లేదు అంటే ప్రజల కోసం తిరిగామని బాబు అంటే కాదు సార్ అంటాం. అది మొత్తం గ్రేట్ అండి, గ్రేట్. సీఎం గారు నిజంగా యాక్ట్స్ ఆఫ్ ఈ విషయంలో. ఫ్యామిలీ మొత్తం కూడా జీవితాంతం రుణపడి అవునవును ఉన్నా కానీ మీరు గెలుస్తారు కూడా, అది అందులో డౌటే లేదు. అదే మొత్తమే కూడా మైలవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. జగన్ గారి నిర్ణయాలు అవ్వచ్చు, వ్యక్తిత్వం కావచ్చు,
తర్వాత పేద ప్రజలు చేస్తున్న సేవలో భాగంగా తనకి ఇచ్చిన సీటుకి జగన్ గారికి రుణపడి ఉంటానంటున్నారు తిరుపతిరావు యాదవ్. అంతేకాకుండా బీసీ వర్గాల్లో చాలా మంది ఆర్థికంగా కోటీసులు ఉన్నా సరే ఈ ప్రాంతంలో ఒక జెడ్పీటీసీగా 32,000 ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తనను గుర్తించి ఒక నియోజకవర్గాన్ని అప్పచెప్పడం అనేది నిజంగా జగన్ గారికి ఉన్న బీసీలపై ప్రేమను కూడాను ఆయన వర్ణిస్తున్నారు. మొత్తమే కూడాను మైలవరం నియోజకవర్గంలో బీసీలు ఎస్టీలు అందరూ కూడాను వైసీపీ జెండా మరోసారి రెప్పరెప్ప లాడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక సామాన్యుడు తిరుపతిరావు గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడాను సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు భానుతో కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీ, మైలవరం.